49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నిన్న ఒక రీల్ చూశాను నేను. ఆ ఫంక్షన్ ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కాకపోతే రీల్ మాత్రం బాగా వైరల్ అవుతా ఉంది. ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక కళాకారుడి కొడుకు, వాళ్ళ నాన్న కూడా మంచి యాక్టర్, యాంకర్, వెస్టల్ యాక్టర్, చాలా సీరియల్స్ చేశాడు, సినిమాలు చేశాడు, ప్రోగ్రామ్స్ కూడా చేశాడు, ప్రొడ్యూసర్గా కూడా చేశాడు, కోర్స్ డైరెక్టర్గా కూడా చేశాడు. వాళ్ళ అబ్బాయి అనమాట. సో తండ్రి ఇన్ని రంగాల్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా అదే కోణంలో ఎదగాలని చూస్తూ ఉంటారు. ఆ పిల్లోడికి ఏంటో కొంచెం ఒడ్డు పొడుగు బాగానే ఉండేసరికి హీరో అవ్వాలనిపించింది. కాకపోతే ఏంటంటే తను ఎంచుకున్న స్క్రిప్ట్స్, సబ్జెక్ట్స్ వల్ల అతన్ని యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ట్రోలింగ్ చేసేవాళ్ళు చాలామంది. ఏదో రకంగా పోనీ అలాగైనా సరే డెవలప్ అవుదాం అనుకున్నాడు. ఏంటో మొత్తానికి ఒక స్టార్ గుర్తింపు అయితే వచ్చింది, ఏదో రోజు అది పాజిటివ్ అవుతుంది అనుకొని ఉంటాడు. ఆ వేలోనే వెళ్తా సినిమాలు తీసుకుంటున్నారు. అతన్ని పెట్టి సినిమాలు తీయగలిగే ఔత్సాహిక ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే రీసెంట్లీ ఒక సినిమాకి సంబంధించి రిలీజ్కి సంబంధించిన ఈవెంట్ అనుకుంటా, చాలామంది గెస్ట్లు వచ్చారు. స్టేజ్ మీదకి ఆయన పిలిచారు. అందంగా రీసెంట్లీ కొనుక్కున్న యాపిల్ 17 Pro Max ఆరెంజ్ కలర్ ఫోన్ పట్టుకొని అందులో తను రాసినటువంటి లిరిక్స్ని పాడడం జరిగింది. అవి చాలా ఇబ్బందికరంగా ఉండేసరికి, చాలా బూతులు విపరీతంగా ఉండేసరికి, అంత పెద్ద వేడుకలో అంతమంది మీడియా సభ్యులు ఉండగా, అంతమంది సీనియర్ సినిమాకు సంబంధించినటువంటి కళాకారులు ఉండగా, అన్ని రంగాల వారు ఉండగా, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు, ఆడోళ్ళు, మగాళ్ళు అందరూ ఉండగా ఈ అబ్బాయి వేదిక పైన అలా బూతు పాట పాడడం చాలామందికి నచ్చలేదు. అందుకే ట్రోల్ చేస్తున్నారు. చాలామంది అతన్ని అడుగుతున్నారు. ఇతను కూడా తన్ని తాను సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. బట్ అసలు విషయంలోకి వెళ్తే పిల్లలు ఏదన్నా కళారంగంలో ముందుకు వెళ్తున్నారు అనుకుంటే పేరెంట్స్ అలా వదిలేయకూడదు. అంటే వాడికి పెయింటింగ్ అంటే ఇష్టం, వేసుకుంటాడులే అని. కానీ వాడు ఎలాంటి బొమ్మలు వేస్తున్నాడో కూడా మనం ఒక గంట కనిపెట్టుకొని ఉండాలి. పెయింటింగ్ అంటే ఇష్టం కదా అని వాడు ఏది పడితే అది గీస్తా అంటే కుదరదు. ఆ కవితలు అంటే ఇష్టం, తను ఎలాంటి కవితలు ఎంచుకున్నాడు అనేది మనం సూపర్వైజ్ చేయాలి. కవితలు ఇష్టం కదా అని చెప్పి వాడు ఏ లిరిక్స్ పడితే ఆ లిరిక్స్ రాస్తే కుదరదు. నెక్స్ట్, డైలాగ్స్ అంటే ఇష్టం, కథలు అంటే ఇష్టం. ఎలాంటి కథలు రాసుకుంటున్నాడు, ఎలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాడు, తన మైండ్ సెట్ ఎలా ఉందనేది మనం గమనించుకోవాలి. ఎందుకంటే సడన్గా నువ్వు ఒక వేడుక పెడతావు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే జరుగుతుంది ఆ వేడుక. తెలుసా మీ అందరికీ మా అబ్బాయి గొప్పగా పెయింటింగ్ వేస్తాడు అని చెబితే, ఏది ఒకసారి పిలవండి చూద్దాం అని చెప్పేసి అంటే అతను తీసుకొచ్చిన తర్వాత అందరి ముందు అలా ప్రదర్శిస్తే దాంట్లో ఏదైనా చూడకూడని దృశ్యం ఉందనుకోండి, మనమే తలదించుకోవాల్సి వస్తుంది. మా అబ్బాయి చాలా బాగా పాటలు రాస్తారు, పాడతాడు, వాడే ట్యూన్ చేసుకుంటాడు అని చెప్పొచ్చు. సడన్గా పెద్ద ప్రోగ్రాం పెట్టి ఇవి చెప్పామనుకో, ఏది మీ అబ్బాయిని ఒకసారి పిలువురా విందాం అదేంటో అని అన్నారనుకోండి, మైక్ పట్టుకొని తను అలా మాట్లాడుతుంటే తలదించుకోవాల్సింది మనమే. అంటే ఏ రూట్లో వెళ్తున్నారు, ఎలాంటి పాటలు పాడుతున్నారు, ఎలాంటి లిరిక్స్కి ఎంగేజ్ అవుతున్నారు మనకు తెలియదు. ముఖ్యంగా జెన్జీ గైస్ని, వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లా. వీళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారో, లేకపోతే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారో, లేకపోతే వీళ్ళకి చెప్పింది వినే అలవాటు లేదో తెలీదు. ఈ పాటని జెన్జీ గైస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆన్లైన్లో. ఎంత కాలానికి ఎంత బోల్డ్గా, ఎంత ధీటుగా, ఏమన్నా లిరిక్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తున్నాం, ఏంటయ్యా ఇది ఇలాంటి పాటలు అంత వేదిక మీద పాడుతున్నామని సలహాలు ఇచ్చే పెద్దవాళ్ళని చూస్తున్నాం. బట్ ఏదేమైనా సరే సడన్గా జరిగింది అది. ఇప్పుడు ఆ వేడుక మీద మనం చాలా స్టేజ్ షోలో ఎవరినో పిలిచి మైక్ ఇస్తాం, వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు. ఆ మాటల వల్ల ఆ ఈవెంట్ అంతా సర్వనాశనం అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక సినిమా అందరికీ రీచ్ అవ్వడానికి ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా పద్ధతిగా చేయొచ్చు ఆ కాంట్రవర్సీని కూడా. మరీ ఇంత బూతులతో విపరీతంగా రెచ్చిపోవాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఆ సాంగ్ లిరిక్స్ వింటుంటే ఇట్లా నిజంగా చెప్పనా, మీమర్స్, ట్రోలర్స్ కూడా ఇంత దరిద్రంగా రాయరు, పాడరు, వినరు కూడా. అండ్ అంటే పిచ్చి పిచ్చిగా ట్రోల్స్, మీమ్స్ చేసేవాళ్ళు కూడా. అండ్ యూట్యూబ్లలో బోల్డ్ కంటెంట్, డబల్ మీనింగ్ కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా ఇంత దరిద్రంగా పాడరు, వినరు, రాయరు. ఇంక దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బట్ వేదికలపైకి ఎవరినైనా ఈ జెన్జీ పిల్లల్ని మీరు వేదికలకు ఎక్కిస్తే, ఇప్పుడు హనుమాన్ హీరో ఉన్నాడు, పిల్లోడు కూడా జెన్జీయే, బట్ ఎంత పద్ధతిగా ఉంటాడు,
ఇంకా ఉన్నారు చాలామంది. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, రోషన్ మేక, తను జెంజీ అబ్బాయి, ఎంత పద్ధతిగా ఉన్నాడు. అండ్ ఇంకా చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళని మనం చెప్పుకుంటే, కొత్తగా వచ్చిన కుర్రాళ్ళ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అంతమంది చాలా పద్ధతిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాడు ఉన్నాడు మన స్టాండప్ కమెడియన్, పేరు 90s చేశాడు, మొన్న సినిమా హిట్ కొట్టాడు. ఆ అబ్బాయి కూడా ఎంత పద్ధతిగా ఉంటాడు, చక్కగా జోకులు వేసుకుంటూ ఎంత హాయిగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఈ టైప్ పీపుల్, ఈ టైప్ యాటిట్యూడ్లు మనకు అక్కర్లేదు. అండ్ అదేంటో మరి వాళ్ళు ఏమనుకొని తీసుకుంటారో, ఏమనుకొని రాసుకుంటారో, ఏమనుకొని వింటారో మనకు తెలియదు. కానీ ఇట్లాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఎట్టుపోతున్నా మన సమాజం అని చెప్పేసి. ఒక సినిమా ఈవెంట్లో, అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ జంజీ కుర్రాళ్ళని మీరు వేదిక ఎక్కించినప్పుడైనా, ఇంటర్వ్యూలకు పిలిచినప్పుడైనా, మైక్ ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడతారో ముందే కనుక్కొని, దేని గురించి మాట్లాడతారో ముందే కనుక్కొని, ఏ పదాలు మాట్లాడతారో ముందే కనుక్కొని వాళ్ళకి మైకులు ఇవ్వండి. లేదంటే అబాసు పాలయ్యేది మనమే, అంత మించి ఇంకేం చెప్పలేం. మరి రేపు ఆ సినిమా పొజిషన్ ఏంటో తెలియదు. అఫ్కోర్స్ ఈ పాట అయితే బాగానే వైరల్ అవుతా ఉంది, చెడ్డగా వెళ్తుంది, పద్ధతిగా అయితే వెళ్ళట్లా. థ్యాంక్ యూ సో మచ్.